హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం భూ సంబంధ గృహ సంబంధ సమస్యలను అతివేగంగా తొలగించుకునేందుకు వసుధాదేవి యొక్క మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మంత్రం కూడా రోజుకి కనీసం 27 సార్లు లేక 54 సార్లు 108 సార్లు జపించి గృహ సంబంధమైన మరియు భూ సంబంధమైన సకల వివాదముల నుండి అతి సునాయాసంగా బయటపడడం, పాడి పంటలు ఉన్నతంగా ఆదాయాన్ని కలిగించడం కాగా సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చడం, భూ సంబంధిత ఐశ్వర్యం లభించడం ఈ మంత్ర జపం వలన మనకు లభిస్తుంది. ఈ మంత్రం కూడా ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. తొలి సంధ్య మరి సంధ్య ఇష్టదేవతారాధన కులదేవతారాధన పూర్తి చేసుకుని ఈ మంత్రము ఎంత భక్తి శ్రద్ధలతో చేయగలిగితే అంత ప్రతిఫలితములు తప్పక లభించగలవు. ఇప్పుడు భూ గృహ సంబంధ సమస్యలను పరిష్కరించే వసుధాదేవి మంత్రము ఓం హ్రీం శ్రీం వసుదాయై స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం వసుదాయై స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం వసుదాయై స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.